శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తు. అందరికీ నమస్కారం. నేను మీ సాయి శ్రీమదత్తానంద. ఈరోజు మనం తెలుసుకునేది 2025 సంవత్సరంలో కన్యా రాశి వారికి ప్రత్యేకించి మహిళలకు ఎలా ఉండబోతుంది, దానిలో కన్యా రాశి వారు ఏ విధంగా చేసుకుంటే వారికి మంచి ఫలితం ఉంటుంది, వారు ఏ విధంగా ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది, వారికి ఏమేమి అంశాలు మంచి శుభ సూచికాలుగా ఏమున్నాయి, అశుభ ఫలితాలు ఏమున్నాయి మనం తెలుసుకుందాం. ముందుగా కన్యా రాశి వారి యొక్క తత్వం గుణం చూసుకుంటే కనుక 3 గుణాలకి సంబంధించింది. అంటే దైవతా గుణం, మనుష్య గణం, రాక్షస గణానికి సంబంధించిన వారు అయి ఉంటారు. అంటే వారు సహజంగా కొంతమంది దైవతా సంబంధించిన వర్గంలో ఉంటారు, కొంతమంది మనుష్య వర్గంలో ఉంటారు, కొంతమంది రాక్షస వర్గంలో ఉంటారు. అంటే రాక్షస తత్వం అంటే ఏ పనైనా సరే ఒకసారి అనుకుంటే కనుక ఖచ్చితంగా అది ఎంతవరకైనా సరే అయి తీరాల్సిందే అన్నంత వరకు వెళ్తారనమాట. వాళ్ళు చేసే ప్రయత్నం ఏదైనా సరే ఖచ్చితంగా కూడా సక్సెస్కే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ఆలోచన ఎంత కష్టపడినా కొంతమందిది మనుష్య గణం, అంటే వారి యొక్క మనుష్యతత్వంగా ఆలోచిస్తారు. ఎలా ఆలోచించినా మనకంటూ మనం చేసిన దానికి వస్తే ఫలితం ఉంటే సరిపోతుందనే ఆలోచనతో ఉంటారనమాట. అదేవిధంగా వ్యాపార రంగం కానీ ఉద్యోగ పరంగా చూసుకుంటే కనుక వీరికి కలిసి వచ్చే అంశం చూసుకుంటే వీరు బుధుడికి సంబంధించిన వారు కాబట్టి ఎక్కువ శాతం వైద్యపరంగా అదేవిధంగా వ్యాపార పరంగా రెండిటి పరంగా కూడా రాణించగలుగుతారు ఈ యొక్క కన్యా రాశి వారు అనమాట. అయితే జాతకంలో మనం గనక పరిశీలించినప్పుడు బుధుడు మంచి స్థితిలో ఉన్నాడా లేదా అనేది ఖచ్చితంగా కూడా గమనించుకొని వెళ్ళాలి. ఇప్పుడు పంచమ స్థానంలో బుధుడు ఉన్నాడనమాట. ఇప్పటి వరకు కూడా చతుర్థ స్థానం నుంచి పంచమ స్థానంలోకి రావడం వల్ల పంచమ స్థానాధిపతి శని అవ్వటం వల్ల వీరికి అనేక రకముల ఇబ్బందులు, అనేక రకముల యోగ్యాలు, అంటే యోగము ఇబ్బంది రెండు ఒకటేసారి ఎదురవుతాయి అన్నమాట. వీరికి మంచి అవకాశం వస్తుంది, దూర ప్రయాణం అవ్వచ్చు, దూర ప్రాంతంలో వీరికి జాబ్ కానీ వ్యాపార కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు నివసిస్తున్న ప్రదేశం నుంచి చాలా దూరం ఉద్యోగం కానీ వ్యాపారం కానీ అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే బుధుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల సంతాన వర్గానికి దూరంగా ఉండటం, వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ చాలా దూరంగా ఉండటం జరుగుతుంటుందన్నమాట స్త్రీలు. అదేవిధంగా ఉద్యోగ పరంగా కూడా అనేక రకమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే వీరికి పంచమాధిపతి మనకి పంచమంలో బుధుడు ఉన్నాడు. వ్యాపారానికి కానీ ఉద్యోగానికి అన్నిటికీ కూడా బుధుడే అన్నమాట. అయితే పంచమాధిపతి షష్టమంలో ఉండటం వల్ల శత్రువర్గం నుంచి ఎన్నో ఎదురు దెబ్బలు తినే అవకాశం ఉంటుంది. కానీ ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా వీళ్ళలో ఉన్న మంచి స్వభావం ఏంటంటే ఖచ్చితంగా కూడా పాజిటివ్ ఎక్కువగా ఉంటుంది. ఎంత ఇబ్బంది పడినా దాన్ని ఎదిరించే ఆలోచన వీళ్ళకి ఎక్కువ ఉంటుందన్నమాట. బుధుడు మార్పు వల్ల వీరికి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా వృత్తిపరంగా చూసుకుంటే వీరు ఎక్కువ శాతం కూడా వైద్య వృత్తి అవ్వచ్చు, అదేవిధంగా విద్యా వృత్తి అవ్వచ్చు, వైద్య వృత్తి అవ్వచ్చు, ఇలాంటివి సంబంధించిన దానిలో డాక్టర్స్గా కూడా ఎక్కువగా కూడా ఉండటం జరుగుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా వ్యాపార పరంగా అన్ని రంగాలు వీరికి బాగా కలిసి వస్తాయి. అన్ని రంగాలుగా కూడా వీళ్ళు ముందు స్థితికి వెళ్తారనమాట. అయితే కొన్ని ఇబ్బందులు ఏంటంటే టీచర్ పరంగా మరి అధ్యాపకులుగా ఇలా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ప్రతి దానిలో కూడా కొంతమంది వంకలు పెట్టే వాళ్ళు చాలా మంది కూడా ఎదురవుతారనమాట. మాసపర్యంగా చూసుకుంటే కనుక 3 నెలల పాటు వీరికి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 3 నెలల్లో వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా అనేకమైన రకములుగా మంచి కానీ చెడు కానీ, ఎందుకంటే ఒకటండి జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అప్పుడు చెప్పాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు నేను చెప్పబోయేది మొత్తం కూడా గోచార ఫలితం, అంటే ప్రతి ఒక్కరికి వర్తించేది. మనం జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు మన యొక్క జాతకంలో ఏ గ్రహం బాలేదు, ఏ గ్రహానికి సంబంధించింది ఏం చేస్తే మంచి ఫలితం వస్తుందో సపరేట్గా చెప్పుకుంటేనే మనకు తెలుస్తుంది. ఇది అందరికి కలిపి చెప్పేది కాబట్టి ఎవరిదైతే జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అన్నిట్లో కూడా అర్థం చేసుకొని గ్రహస్థితుల్ని చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కూడా చాలా విశేషంగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే శని సంచారం అనేది షష్టమం నుంచి సప్తమంలోకి వెళ్తుందో అప్పుడు మనకి జూన్ నుంచి చూసుకుంటే కొద్దిగా భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండకపోవడం, భార్యాభర్తల మధ్య ఏది మాట్లాడినా చెడుగా అర్థం చేసుకోవడం, వీళ్ళు మంచిగా మాట్లాడినా వారు సంబంధించిన అనేక రకములుగా ఇబ్బందులు పడడం జరుగుతూ ఉంటుందన్నమాట. దానికి కారణం ఏంటంటే శని యొక్క ప్రభావం చేత. శని సప్తమ స్థానంలో రాహుతో కలిసి ఉండటం వల్ల భర్త సంబంధించిన వారందరూ కూడా ఎలా ప్రవర్తిస్తారంటే అనేక రకమైన ఆలోచనతో పెట్టుకోవడం, ఒకటి స్థిరత్వం లేకపోవడం, కాన్సన్ట్రేషన్ ఒక దాని మీద లేకపోవడం, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే శనితో రాహు కలిసి ఉండటం వల్ల. కాబట్టి దానికి ఎవరైనా సరే
వారికి తెలిసినట్టు యథావిధిగా పూజలు, అర్చనలు, అభిషేకాలు, వ్రతాలు, తపాలు ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఉంటే గనక వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా సునాయాసంగా ఉంటుందన్నమాట. మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ 5 నెలలు కూడా చాలా విశేషంగా శని ప్రభావం కొద్దిగా ఎక్కువగా ఉంటుందన్నమాట. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలలు కూడా శని యొక్క ప్రభావం చేత, అదే విధంగా సప్తమ స్థానంలో ఉన్న సప్తమ దృష్టి కలిగిన కేతు దృష్టి మొత్తం కూడా రాహు మీద, అదే విధంగా శని భగవానుడి మీద పడుతూ ఉంది. కాబట్టి ఈ 2 గ్రహ స్థితుల వల్ల ఎప్పుడు కూడా కొన్ని ఎవరు ఏంటి, ఎవరి మనస్తత్వం ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఉంటారు, వాళ్ళు మన మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా, వాళ్ళు ఏ విధంగా ప్రయత్నిస్తారు, ఇవన్నీ కూడా మంచి ఒక జీవితం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అప్పటి నుంచి కూడా మన ప్రయత్నం అన్నీ కూడా ఫలిస్తాయి, అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు. మనకి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 5 నెలలు కూడా చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి అన్నమాట. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 5 నెలలు చూసుకుంటే కనుక, ప్రత్యేకించి జూన్ నుంచి చూసుకుంటే 6 నెలలు, జూలై నుంచి చూసుకుంటే ఏమో 5 నెలలు. ఈ 5 నెలలు కూడా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ఎందుకంటే కేతుగ్రహ దృష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి మంచి జరుగుతుందన్నమాట. భయపడాల్సిందేం లేదు. భయాందోళనకు గురైపోయి జీవితాలు ఇంతే అనుకోకుండా మనం మన జాతకాన్ని పరిశీలించగా మనకి కొన్ని దోషాలు ఉంటాయి. కన్యా రాశి వారికి ఉన్న దోషం ఏంటిదంటే, సహజంగా సంతాన దోషం ఉంటుంది, సంతానపరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. వీరికి విష్ణు సంబంధమైన శాపం ఉంటుంది. ఒకవేళ జాతకంలో అన్ని గ్రహాలు బాగుంటే వీరికి ఎలాంటి దోషాలు ఉండవు. కానీ కొద్దిగా దోషం గనక ఉంటే సంతానం ఆలస్యం అవ్వటం, సంతానపరంగా ఇబ్బందులు పడుతూ ఉండటం, వీరు మాట్లాడిన వాళ్ళు సంతానం అర్థం చేసుకోలేకపోవడం, ఇలాంటివి కూడా ఎదురయ్యే అవకాశం ఉందన్నమాట. గోచారం వేరు, జాతకం వేరు. జాతకరీత్యా, గోచార రీత్యా 2 ఉంటాయన్నమాట. మనం గోచార పరంగా ఇప్పుడు చెప్తున్నాం, అంటే అందరికీ ఇలా ఉంటుంది కాబట్టి అందరి జాతకంలో ఇలా ఉంటుంది. కానీ కొందరికి ఖచ్చితంగా కూడా 3 గ్రహాలు బాగుంటే 3 గ్రహాలు బాగుండవు. ఆ 3 గ్రహాలు ఏంటివి, ఆ గ్రహానికి సంబంధించి మనం ఏం చేస్తే మనకు మంచి జరుగుతుంది, దాన్ని ఏం చేసి మనం అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు, అన్నిట్లో కూడా ధనం సంపాదన ఎలా పెరుగుతుంది, వ్యాపారం ఎలా వృద్ధిలోకి వస్తుంది, సంతానం ఎలా కలుగుతుంది, ఆయుష్ ఎలా పెరుగుతుంది, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలుసుకొని జీవితం వెంబడే మారిపోవండి. దానికి 6 నెలల్లో 3 నెలల్లో మనం చేయాల్సిన రెమెడీస్, జపం, తపం చేసుకుంటే కనుక ఖచ్చితంగా కూడా మంచి ఫలితం ఉంటుంది. అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు అనమాట. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలకి ఖచ్చితంగా కూడా పరిష్కారం తెలియచేయడం జరుగుతుంది. దయచేసి ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.